ఈరోజు ప్రముఖ మెడిసిన్ గ్యాస్ట్రాంట్రాలజీ అభిషేక్ డాక్టర్ గారితో ఉన్నాము. నమస్కారం సార్. నమస్తే. ఈ రోజులో కనుక చూస్తే వయసుతో నిమిత్తం లేకుండా అసిడిటీ అని మనం జనరల్గా చూస్తున్నాము. ఎస్పెషల్గా పిల్లల్లో కనుక చూస్తే ఇది ఎక్కువ అవుతుంది. కారణం ఏంటి? సో యాక్చువల్లీ ఈ అసిడిటీ అనేది ఇంతకుముందు ఏదైతే ఒక 35-40 ఏజ్ దాటిన వాళ్ళకి ఇది కామన్ గా ఉండేది. కాకపోతే ఇప్పుడు ఏజ్ తో సంబంధం లేకుండా యంగ్స్టర్స్ అంటే బిట్వీన్ 20 to 30 years మధ్యలో వాళ్ళకి అసిడిటీ అనే వ్యాధి చాలా ఎక్కువైపోయింది. అంటే ఈవెన్ 20 బిలో పిల్లలకు కూడా ఇంతకుముందు చాలా అరుదుగా చూసేవాళ్ళము, ఇప్పుడు కామన్ అంటే డైలీ 1 or 2 కేసెస్ అలా చూసే పరిస్థితికి వచ్చినాము. అంటే దీనికి మెయిన్ కారణం ఏంటిదంటే ఫుడ్. సో ఇంతకుముందు ఏదైతే మనము వెనకటి వాళ్ళు తినేవాళ్ళం అంటే ఫుడ్ లో ఫైబర్ ఉంటుండే, ఫుడ్ లో ఎక్కువ శాతం పండ్లు కూడా వాళ్ళకు ఆహారంతో పాటు తీసుకునేవారు. కానీ ఇప్పుడు ఏం చూసినా కూడా ఎక్కువ వరకు ఫాస్ట్ ఫుడ్స్ కి పిల్లలు అలవాటు పడడము, ఈవెన్ క్యాడ్బరీస్ కానీ చాక్లెట్స్ కానీ ఇట్లాంటివి చాలా ఎక్కువ మోతాదులో తినడం వల్ల ఈ గ్యాస్ట్రిక్ సంబంధిత సమస్యలు అనేవి చాలా పెరిగిపోతుంది. అండ్ ఈవెన్ ఎండోస్కోపీస్ చేసినప్పుడు కూడా చాలా మంది పిల్లలలో ఈ అల్సర్స్ లాగా రావడం అనేది ప్రతి ఈ 10 మంది సిమ్టమ్స్ ఉన్న పిల్లలు ఒకరో లేకపోతే ఇద్దరికి ఈ టైప్ ఆఫ్ అల్సర్స్ ఫామ్ అవడం అనేది కూడా మనం ఈ మధ్య కామన్ గా జరుగుతుంది ఆ విషయాలు అనేది. జనరల్ గా అంటే మనుషులు అనేవాళ్ళు, వ్యక్తులు అనేవాళ్ళు రోజుకి ఒక సమయ సారణి ఉంటుంది, ఒక టైం టేబుల్ ఉంటుంది. జనరల్ గా మార్నింగ్ అని, ఆఫ్టర్నూన్ అని, నైట్ అని. ఇంగ్లీష్ లో కూడా ఒక సామెత ఉంది, బ్రేక్ఫాస్ట్ ఈజ్ రిచ్ పీపుల్, లంచ్ ఈజ్ మిడిల్ క్లాస్ పీపుల్ అండ్ డిన్నర్ ఆల్సో ఈజ్ బెగ్గర్ అని ఉంది. ఇది కరెక్టే అంటారు. అంటే తీసుకోవాలి. ఈవెన్ అవును, అంటే ఏదో అది కరెక్ట్ వాళ్ళు చెప్పిన దాంట్లో ఈవెన్ మన దాంట్లో ఉన్నాయి ఆ సామెతలు. అంటే బ్రేక్ఫాస్ట్ అనేది తనను తను తినాలి, మధ్యాహ్నం భోజనం అనేది మిత్రుడికి ఇవ్వాలి, రాత్రి భోజనం శత్రువుతో తినాలి అన్నట్టు. దట్ ఈస్ డెఫినెట్లీ ట్రూ. దాంతో మీ ఏదైతే మీరు సార్ చెప్పారో దట్ ఈస్ యాక్సెప్టబుల్. ఎందుకంటే నైట్ టైం ఎప్పుడైతే లిమిట్ గా తింటాడో ఆ నిద్ర టైంలో బాడీ అనేది తక్కువ ఎనర్జీ యూజ్ చేస్తుంది. సో అట్లాంటి టైంలో ఎక్సెస్ క్యాలరీస్ అంటే ఎక్కువ ఫుడ్ లేట్ నైట్స్ లో తీయడం వల్ల ఏమవుతుందంటే అదంతా ఎనర్జీ కన్జంప్షన్ తక్కువ అయి ఫ్యాట్ డిపోజిషన్ అనేది చాలా పెరుగుతూ ఉంటుంది. సో అది అందుకే అది ఆ విషయంలో మేము కూడా ఏకీభవిస్తాం. ఆ విషయంలో ఆఫ్టర్నూన్ లంచ్ అనేది దే కెన్ ఈట్ అ బిట్, ఏ ఎక్స్టెంట్ లో అంటే ఆ ఎక్స్టెంట్ లో తినొచ్చు. కాకపోతే నైట్ టైం ఫుడ్స్ అనేది కొంచెం లిమిట్ గా తీసుకోవడం, లేకపోతే లైక్ లో క్యాలరీ ఫుడ్స్ అంటే చపాతీలు తినడం కానీ, పండ్లు తినడం కానీ ఇట్లాంటివి చేయడం వల్ల హెల్త్ పరంగా, ఫిట్నెస్ పరంగా చాలా వరకు బెటర్ గా ఉంటారు. మన ఆర్వీఎం హాస్పిటల్లో, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఈ గ్యాస్ట్రోఎంట్రాలజీకి సంబంధించిన అంటే ఇన్స్ట్రుమెంట్స్ అన్ని అందుబాటులో ఉన్నాయంటారా? ఎలాంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ఇందులో? సో మీ అందరికీ తెలుసు ఎండోస్కోపీ, కొలోనోస్కోపీ అనేది మనకు చాలా రోజుల నుంచి ఇక్కడ ఈ సేవలు అనేది మన హాస్పిటల్ అందిస్తుంది. ఇవి కాకుండా చాలా వరకు అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ ఇన్ గ్యాస్ట్రాంట్రాలజీ. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే గ్యాస్ట్రాంట్రాలజీలో చాలా వరకు పొట్ట చీయడం అనేది లేకుండా నాన్ సర్జికల్ గా ఎన్నో రకాలమైన టెక్నిక్స్ యూజ్ చేసి ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు లివర్ నుంచి వచ్చే పైప్ ఉంటుంది, కామన్ బైల్ డక్ట్ అంటారు. సో కామన్ బైల్ డక్ట్ లో స్టోన్స్ అనేవి చాలా వరకు చాలా మందిలో వస్తూ ఉంటాయి. సో అది చేయడానికి ఇంతకు ముందు ఒక డికేడ్ ఎర్లియర్ ఎలా చేసేవాళ్ళంటే కంప్లీట్ గా స్టొమక్ అంతా ఓపెన్ చేసి అందులో నుంచి డక్ట్స్ నుంచి స్టోన్స్ తీసేయడం, లేకపోతే కంప్లీట్ గా లివర్ నుంచి వచ్చే పైప్ తీసేసి ఆ లివర్ పైప్ ని పేరుకు అంటుపెట్టడం, అట్లాంటివన్నీ చేయడం జరిగేది. కానీ ఇప్పుడు ఈఆర్సిపి అనే కొత్త పద్ధతి మనం ఇంట్రడ్యూస్ చేస్తాము. దాంతో ఏంటి అని అంటే ఏదైతే ఈ కామన్ బైల్ డక్ట్ అంటే లివర్ నుంచి వచ్చే పైప్ల రాళ్ళు కానీ, కొంతమందికి ఏదైనా గడ్డలు ఉండడం అంటే క్యాన్సర్ గడ్డలు ఉండడం వల్ల అది మూసుకుపోవడం, దానివల్ల జాండీస్ రావడం, ఇతరత్ర జబ్బులకు కానీ మనము ఈఆర్సిపి పద్ధతి ద్వారా ఆ లివర్ బ్లాకేడ్ ని మనం రిలీజ్ చేసి ఈ జాండీస్ అనేది తొందరగా క్లియర్ చేయడానికి మనం స్టెంటింగ్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ జనరల్ గా చెప్పాలంటే ఇది ఓన్లీ ఇట్ ఈస్ అవైలబుల్ ఓన్లీ ఇన్ హయ్యర్ సెంటర్స్. చాలా హయ్యర్ సెంటర్స్ అంటే ఇప్పుడు మన నిమ్స్ లో కానివ్వండి, ఏఐజీ లో కానివ్వండి, ఇట్లా యశోదాలో కానివ్వండి, ఇట్లాంటి ప్లేసెస్ లో ఇది అవైలబుల్ ఉంటుంది. అండ్ కొన్ని టైర్ 2 సిటీస్ లైక్ కరీంనగర్ ఇట్లాంటి వాటిలో కొంతమంది ఎక్స్పెరిమెంటల్ గా ఇది చేస్తున్నారు. కానీ మన దగ్గర ఇది చాలా మంచి ఎక్విప్మెంట్ అండ్ వెరీ హై సక్సెస్ రేట్ తో ఇది మనం చేస్తున్నాం. అండ్ ఇది ఇంతకంటే తక్కువ నోవేర్ యూ విల్ గెట్ ఈఆర్సిపి అనేది ఎక్కడ ఇంత తక్కువ రేట్ లో మనకు జరగదు.
ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను ఇంతకుముందు నిమ్స్ లో చేసేవాడిని. నిమ్స్ లో మనకు ఈఆర్సిపి కావాలంటే నియర్ అబౌట్ 15,000 దాకా ఛార్జ్ అవుతుంది. ఎందుకంటే అది అందరికీ ఆరోగ్యశ్రీలో కవర్ కాదు, ప్లస్ అందులో వేసే స్టెంట్స్ కాస్ట్లీ ఉంటాయి, వాడే ఎక్విప్మెంట్ కాస్ట్లీ ఉంటుంది. బట్ ఇక్కడ మనం అరౌండ్ 9,000 to 10,000 ఛార్జ్ చేసి పేషెంట్ కి సర్జరీ చేయడం అనేది జరుగుతుంటుంది. అండ్ ఇది చేసిన తర్వాత ఈవెన్ విత్ ఇన్ 24 hours పేషెంట్ ని మళ్ళీ విత్ వాకింగ్ మేము డిశ్చార్జ్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఈవెన్ ఆ పేషెంట్ లేవలేని స్థితిలో, నడవలేని స్థితిలో వచ్చిన పేషెంట్ కూడా ఇమీడియట్లీ పోస్ట్ ప్రొసీజర్ అండ్ ఒక 24 hours లో మళ్ళీ లేచి నడుచుకుంటూ ఇంటికి వెళ్ళే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మన దగ్గర. సో అది సో ఈఆర్సిపి అనే కాకుండా ఈ మధ్య మనం ఇంట్రొడ్యూస్ చేసిన ఏంటిదంటే ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్. ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అనేది కొంచెం ఈ మధ్య గ్యాస్ట్రెంటాలజీలో బాగా రెవల్యూషనైజ్ అవుతున్న ప్రొసీజర్. దీంతో ఏంటి అని అంటే మనకి చాలా వరకు ప్యాంక్రియాస్ సంబంధిత వ్యాధులు ఉన్నా దానివల్ల గడ్డల్లాగా ఫామ్ అవుతాయి, చీమగడ్డల్లాగా వస్తాయి. సో ఇట్లాంటి వాటికి ఆపరేషన్ చేయాలంటే వాళ్ళు ఆపరేషన్ కి విత్స్టాండ్ చేసే స్టామినాలో ఉండదు. ఎందుకంటే ప్యాంక్రియాస్ జబ్బు వచ్చిన వాళ్ళని ఒకసారి మీరు ఎవరైనా చూస్తే అర్థమవుతుంది, కంప్లీట్ గా వీకెండ్ అంటే వాళ్ళకి ఫుడ్ అనేది లేకుండా ఉంటారు, ఏం పెట్టినా వామిటింగ్ అయ్యే వాళ్ళు ఉంటారు. అంత వీక్ గా ఉన్న వాళ్ళకి సర్జరీకి తీసుకుంటే దాని నుంచి బయట వచ్చే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ ద్వారా మనం ఏం చేయగలుగుతామంటే డైరెక్ట్ మనము పొట్టలోకి అనస్థీషియా ద్వారా ఒక పైప్ వేసి ఆ పైప్ నుంచి ఎక్కడైతే గడ్డలు ఉన్నాయో ఆ గడ్డలన్నీ మనము పొట్ట ద్వారా వెలికి తీసి వాళ్ళని మళ్ళా 24-48 hours గా రికవర్ చేయగలిగే అటువంటి అడ్వాన్స్డ్ టెక్నిక్స్ కూడా మనకు చాలా ఉన్నాయి. అండ్ ఇటువంటి టెక్నిక్స్ కూడా ఇక్కడ దే ఆర్ వెరీ చీప్. ఇప్పుడు ఈ యూఎస్ ద్వారా ఆ చీప్ గడ్డలు తీయాలని అంటే ప్రతి కార్పొరేట్ నోబడీ ఈస్ ఛార్జింగ్ లెస్ దాన్ 60,000. అటువంటి ప్రొసీజర్ ని కూడా మనం లెస్ దాన్ 10,000 ఛార్జ్ లో మనము ప్రజలకు అందించడం అనేది జరుగుతుంది. సో ఇట్లా కాకుండా ఇంకా చెప్పాలంటే అసలు మనకు చాలా ఉంటాయి యూఎస్ ద్వారా చేసేటివి. సో వాట్ ఎవర్ ద అడ్వాన్స్ టెక్నిక్స్ అంటే అడ్వాన్స్ టెక్నిక్స్ ఏవైతే కార్పొరేట్ స్థాయి వైద్యంలో గ్యాస్ట్రెంటాలజీ విభాగంలో మనకు అందుతున్నాయో అట్లా ప్రతి ఒక్కటి 10% ఆఫ్ ద కాస్ట్ లో మనం ఇక్కడ చేయడం అనేది జరుగుతుంది. సాధారణంగా ఒక వ్యక్తి అనే వాడు ఒక రోజుకి 1 లేదా 2 సార్లు మోషన్ పోవడానికి ఆస్కారం ఉంది. కానీ ఈ రోజుల్లో కనుక చూస్తే తరచుగా మోషన్ అవుతుంటారు. తినగానే మోషన్ పోవడం, తినక ముందు మోషన్ పోవడం, దానికి కారణాలు ఏంటి? సో దీనికి అంటే అనేక కారణాలు ఉన్నాయండి. ఫస్ట్ ఏంటిది అని అంటే యాక్చువల్లీ మన ఇండియన్ పాపులేషన్ అనేది ఫైబర్ ఫుడ్ కి అలవాటు పడిన బాడీస్. మన పూర్వీకుల నుంచి కూడా మనం చూసుకున్నట్టయితే మన ఫుడ్ లో ఎక్కువ శాతం ఫైబర్ ఉంటుండే. అంటే తినడం కూడా ఎందుకంటే చూసుంటారు మనము రైస్ కంటే ముందు ఇవి మిల్లెట్స్ లాంటివి తినడం ఒకటి, ఇంకొకటి ఓవర్ పాలిష్డ్ రైస్ ఉండకపోతున్నారు. ఈ మధ్య మనము గత ఒక 50-60 సంవత్సరాల నుంచి వస్తుంది పాలిష్డ్ రైస్ తినడం ఒకటి. అండ్ కూరగాయల మోతాదులో ఎక్కువ నాన్ వెజ్ అనే దానికి అలవాటు పడి ఇప్పుడు వీక్లీ 2 సార్లు 3 సార్లు లేకపోతే ప్రతిరోజు నాన్ వెజ్ తోని తినే వాళ్ళు కూడా ఉన్నారు. సో అదొకటి. అండ్ ఇంకోటి పండ్ల మోతాదు తగ్గియడం. సో పండ్లు అనేది తక్కువ చేసి మిగిలిన రకమైన బేకరీ ఐటమ్స్ అనొచ్చు, అట్లాంటివి అనొచ్చు. సో ఇట్లాంటి ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఏమవుతుంది అంటే గట్ మెటబాలిక్ డిస్టర్బెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే గట్లో కూడా ప్రతి మనిషి గట్లో బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా మంచి బ్యాక్టీరియాగా ఉండొచ్చు, చెడు బ్యాక్టీరియా ఉండొచ్చు. ఇట్లాంటి ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఏమైతే గుడ్ బ్యాక్టీరియా అనేది ఉంటుందో దాని మోతాదు తగ్గి ఈ చెడు బ్యాక్టీరియా ఎక్కువ పెరగడం వల్ల దీంతో వాళ్ళకి ఎక్కువ స్టమక్ డిస్టర్బెన్స్ అనేది జరుగుతుంది. అంటే ఫుడ్ తినగానే ఎక్కువ గ్యాస్ రిలీజ్ అవ్వడం అనేది కొంతమందికి ఉంటుంది, ఎక్కువ తిన్న వెంటనే మోషన్ రావడము, ఇవన్నీ పార్ట్ ఆఫ్ ఈ సిమ్టమ్ కాంప్లెక్స్ అంతా ఐబిఎస్ అని అంటారు. సో ఇది ఈ మధ్య చాలా మందిలో మనం చూస్తున్నాం. అంటే కొంతమంది ఇది ఎప్పుడైతే అన్కంట్రోల్ అవుతుందో అప్పుడే మనము హెల్త్ కేర్ కి రావడం చూస్తుంటాం. కానీ ఇది ఇనీషియల్ స్టేజెస్ ఉన్నప్పుడే మనము లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుని ప్రాపర్ ట్రీట్మెంట్ వాడితే దిస్ ఇస్ వెరీ గుడ్ కంట్రోలబుల్ సినారియో. కొలనోస్కోపీ అని ఒక టెస్ట్ ఉంటుంది, అది ఏ సందర్భంలో దాన్ని మీరు టెస్ట్ చేస్తారు? జనరల్లీ కొలనోస్కోపీ అని అంటే మనము ఈ మలద్వారం ద్వారా ఒక కెమెరా ఉన్న పైప్ ని పంపించి అది పెద్ద పేరు మొత్తం చూడడానికి మనకు టెస్ట్ అనేది సహకరిస్తుంది. సో ఇది ఎవరికి ఎక్కువగా అంటే జనరలీ ఇది ఫారెన్ లో కనుక చూస్తే 45 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరు కొలనోస్కోపీ చేయించుకుంటారు. ఎందుకనంటే వాళ్ళ వెస్టర్న్ ఫుడ్స్ ఏదైతే నేను చెప్పానో ఇంతకుముందు ఆ వెస్టర్న్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఈ పెద్ద పేగు సంబంధిత క్యాన్సర్ అంటే అక్కడ చాలా మందికి వస్తుంటాయి, వాళ్ళ ఫ్రీక్వెన్సీ ఎక్కువ. కానీ ఈ మధ్య మన దగ్గర ఏమవుతుందని అంటే అట్లాంటి
మనం డైటరీ హ్యాబిట్స్ కానీ అట్లాంటి లైఫ్ స్టైల్ కానీ మనం అలవర్చుకోవడం వల్ల మనకి ఏమవుతుంది, ఇట్లాంటి క్యాన్సర్స్ అనేవి రావడం అనే ఛాన్సెస్ చాలా పెరుగుతున్నాయి ఈ మధ్య. అంటే కోలాన్ క్యాన్సర్ ఒక 5 ఏళ్ల కింద చూసినప్పటికీ ఈ రోజు చూసినప్పటికీ గుణాంకాలు ఏవైతే చూస్తామో, సో చాలా వరకు కేసులు అనేవి ఎక్కువగా ఉంటున్నాయి. సో ఈ స్క్రీనింగ్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి. సరే, ఒకవేళ స్క్రీనింగ్ చేయించుకోవడం అందరం దానికి ఒక ప్రిపరేషన్ కావాలి, ఇబ్బందులు ఏమైనా ఉంటాయి దాన్ని చేయించుకోవడం. కానీ కొంతమంది కొన్ని సిమ్టమ్స్ అనేవి ఉంటాయి, లైక్ బ్లడ్ రావడం, మోషన్ ద్వారా బ్లడ్ వెళ్ళడం అనేది, లేకపోతే తెలియకుండానే బరువు తగ్గడం, అండ్ తెలియకుండానే ఇప్పుడు సిబిపి అనేది చాలా మంది చేయించుకుంటూ ఉంటారు, అందులో హీమోగ్లోబిన్ అనేది తెలియకుండా డ్రాప్ అవుతుంది. ఇట్లాంటి అందరిలో ఖచ్చితంగా కొలోనోస్కోపీ అనేది మస్ట్ ఎవాల్యుయేషన్. అండ్ కొంతమంది తెలియకుండా కడుపు నొప్పి అనేది పెరుగుతూ ఉంటది, అది రోజు రోజుకి వాళ్ళని చాలా ఇబ్బందికి గురి చేస్తున్న సందర్భాల్లో కూడా ఈ కొలోనోస్కోపీ అనే టెస్ట్ చేయించుకోవాలి. సో ముఖ్యంగా అందరికంటే ఇంపార్టెంట్ గా చేయించుకోవాల్సింది మోషన్ ద్వారా బ్లడ్ వెళ్ళే వాళ్ళు, ఇంకొకటి ఇది తెలియకుండా బరువు తగ్గడం అనే ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళకు కూడా ఈ కొలోనోస్కోపీ ఈజ్ ఎ మస్ట్. మోషన్ వల్ల బ్లడ్ అంటే వెళ్తుందని చెప్పారు కదా, పైల్స్ ఉన్న వాళ్ళకు కూడా వెళ్ళే అవకాశం. పైల్స్ ఉన్న వాళ్ళకు కూడా వెళ్తుంది, కానీ అదే చెప్తున్నాను మీకు, అది మరి పైల్స్ వల్ల వెళ్తుందా, క్యాన్సర్ వల్ల వెళ్తుందా అనే దానికి మనకి ఎవిడెన్స్ కావాలంటే మనం కొలోనోస్కోపీ ద్వారానే కన్ఫర్మ్ చేయగలుగుతాం. సరే, ఇప్పుడు ఒక 10 మంది ఉన్నారనుకోండి, అలా 6గురికి పైల్స్ ద్వారానే వెళ్తుండొచ్చు, కానీ ఈ 10 మంది దాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఆ మిగిలిన 4గురికి అది ఒకవేళ క్యాన్సర్ వల్ల వెళ్ళేటట్టు అయితే వాళ్ళకి ఎర్లీ స్టేజ్ డిటెక్షన్ ఛాన్స్ అనేది మిస్ అవుతుంది. ఈ రోజు కనుక చూస్తే అంటే కల్చర్ ఎట్లా ఉంది అంటే, వీక్లీ ఒకప్పుడు మనం జనరల్ గా మన ఒక 30 years కనుక చూస్తే ఎప్పుడో ఒకసారి ఏదో ఫంక్షన్ లో పోతే నాన్ వెజ్ తినేవాళ్ళం. ఇప్పుడు కూరగాయలను పక్క పెట్టి నాన్ వెజ్ తింటున్నాం. దీనివల్ల కూడా ఆల్కహాలిక్ కూడా మన ప్రొడక్ట్స్ తీసుకుంటున్నాం. దీనివల్ల కూడా అల్సర్ వచ్చే అవకాశం ఉందంటారు. డెఫినెట్ గా అండి. ఇప్పుడు ఎంత అదే చెప్పాను మీకు ఇంతకు ముందు మన ఫస్ట్ క్వశ్చన్ డిస్కషన్ చేసేటప్పుడు, మనము యాక్చువల్లీ మన ఇండియన్ సబ్ కాంటినెంట్ ఇన్హాబిటేషన్ మనకు ఎక్కువ ఫైబర్ ఫుడ్ తీసుకోవడం అనేది మన పూర్వీకుల నుంచి మనకు అలవాటు అయింది. సో ఇదంతా ఏమంటారంటే వెస్టర్నైజేషన్ అంటారు. సో అట్లా వెస్టర్న్ స్టైల్ ఎట్లా ఉంటుంది అంటే, వాళ్ళకి జనరల్లీ ఇట్లా కూరగాయలు ఇట్లాంటిది ఏమి పండడం అనేది చాలా తక్కువ. ఇంకోటి ఏంటంటే అది చలి దేశం కాబట్టి ఎక్కువ వాళ్ళు ఇట్లా మీట్ మీద, ప్రాసెస్డ్ ఫుడ్స్ మీద ఆధారపడడం అనేది జరుగుతుంది. సో ఇది వాళ్ళ లైఫ్ స్టైల్ కి సంబంధించిన డిసీజెస్ ఎక్కువ, పెప్టిక్ అల్సర్ కానివ్వండి, ఈవెన్ పెద్ద పేగులకు సంబంధించిన ఇబ్బందులు కానివ్వండి, ఇవన్నీ కామన్ గా వాళ్ళ దాంట్లో వస్తూ ఉంటాయి. కాకపోతే వాళ్ళ క్లైమేట్ పరంగా వాళ్ళు అలవాటు పడ్డారు దాన్ని. మన ఇండియన్ సబ్ కాంటినెంట్ అనేది ఇవన్నీ మనం ఈ మధ్య అలవాటు చేసుకుంటాం. ప్రతిరోజు నాన్ వెజ్ తినడము, ఓకే, ఈ బిర్యానీస్ మసాలాలు ఎక్కువ తినడము, ఇదంతా టేస్ట్ కోసం మనం చేసుకుందే కానీ హెల్దీ సజెస్టబుల్ ఫుడ్ అయితే కాదు అది. ఓకే, సో అందుకనే తినండి, నాన్ వెజ్ తినడంలో తప్పు లేదు, పిల్లలు కూడా దాంట్లో ఉండే పోషకాహారాలు ఉంటాయి, కానీ మితిమీరి తినడం, ప్రతిరోజు నాన్ వెజ్ తినడము, ప్రతిరోజు ఈ ఆల్కహాల్ అనేది తీసుకోవడం, ఇట్లాంటి వాటి వల్ల ఇంకా అల్సరే కాదు దానికంటే పెద్ద పెద్ద లైక్ ఇప్పుడు ఈవెన్ ఆల్కహాల్ అనేది గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కి డైరెక్ట్లీ లింక్ అనేది ఉంటుంది. సో కొంతమంది ఏం చేస్తారు, ఏం ఫుడ్ లేకుండా పొద్దున్న లేస్తే ఆల్కహాల్ తాగడం అనేది చేస్తూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళు ఏంటిదనంటే ఇది గ్యాస్ట్రిక్ క్యాన్సర్ రిస్క్ అనేది అట్లాంటి వాళ్ళలో నార్మల్ పాపులేషన్ తో కంపేర్ చేస్తే 40 నుంచి 50% ఎక్కువగా ఉంటుంది ఇట్లాంటి వాళ్ళు. సో అట్లాంటి హ్యాబిట్స్ ఏమైనా ఉంటే మేము స్టాప్ చేయండి అని చెప్పి సజెస్ట్ చేస్తున్నాం. తరచుగా ఉదయం అల్పాహారం కనుక స్కిప్ చేస్తే దానివల్ల హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందంటారా? జనరల్ గా మామూలుగా డాక్టర్ కనుక చూస్తే ఎప్పుడైతే మీరు తరచుగా అదే రకంగా 11 గంటలకి టిఫిన్ చేయడం కానీ 12 గంటలకి టిఫిన్ చేయడం కానీ చేస్తే హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దాన్ని మీరు ఏకీభవిస్తారా? అంటే దీనికి ఎగ్జాక్ట్లీ ఎవిడెన్స్ బేస్డ్ అయితే లేదు. అంటే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం తోటి హార్ట్ డిసీజ్ వస్తుందని కాదు, కానీ ఆ సిమ్టమ్స్ అయితే వస్తాయి. లైక్ ఎట్లానంటే ఇప్పుడు హార్ట్ డిసీజ్ కి ఎట్లనైతే ఛాతీల నొప్పి, మంట ఏ విధంగా మనకు వస్తుంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అదే రకమైన మంట బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసే వాళ్ళలో చాలా రకంగా చూస్తుంటాం, చాలా మంది చూస్తుంటాం. దీనికి మెయిన్ రీజన్ ఏంటిదంటే జనరల్ డిన్నర్ అనేది మనము 9, 10 గంటలకు అట్లా చేస్తుంటాం. మళ్ళీ నెక్స్ట్ డే ఈ బ్రేక్ఫాస్ట్ చేయడం వల్ల ఈ స్టమక్ అసిడిటీ ఏదైతే ఉందో తినే ఫుడ్ వల్ల న్యూట్రలైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు అది స్కిప్ చేయడం వల్ల ఈ స్టమక్ కి సంబంధించిన మ్యూకోజా ఏదైతే ఉంటుందో అది ఎక్కువ సేపు
యాసిడ్ కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల అసిడిటీ పెరగడము, ఈ అల్సర్స్ అనేవి రావడం అనే వాటికి ఆస్కారం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఎగ్జాక్ట్లీ ఇది కార్డియాక్ డిసీజ్ కి లీడ్ చేస్తుంది అనడానికి మన దగ్గర ప్రాపర్ ఎవిడెన్స్ ఏం లేదు. బట్ ద సిమ్టమ్స్, ఇప్పుడు అట్లా అసిడిటీ పెరగడం వల్ల ఛాతిలో నొప్పి రావడం, ఛాతిలో మంట రావడం, ఇవన్నీ ఎస్ దే మిమిక్ కార్డియాక్ సిమ్టమ్స్. బట్ ఎగ్జాక్ట్లీ కార్డియాక్ అంటే హార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది అనేది వీ డోంట్ హ్యావ్ ఇనఫ్ ఎవిడెన్స్. అంటే పిల్లల్లో ఈ యాసిడిటీ ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళు తినే వస్తువుల పైన ఆధారపడుతుంది. జనరల్ గా మార్కెట్ లో కనుక చూస్తే ఇవి కురుకులేని చిప్స్ అని అవి అలవాటు పడుతున్నారు. దీనివల్ల కూడా ఎఫెక్ట్ అవుతుందని ఇలాంటి నిపుణులు వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కరెక్టే అంటారు? ఖచ్చితంగా ఖచ్చితంగా. ఇప్పుడు ఈ మార్కెట్ లో దొరికే కాంటెంపరీ ఈ ప్యాకేజ్డ్ ఫుడ్స్, బేకరీ ఐటమ్స్ ఏవైతే ఉంటున్నాయో, సో అవన్నీ ఏదో మనం టైం పాస్ కి పిల్లల ఆనందానికి తినేటివే కానీ లాంగ్ రన్ లో ఇవన్నీ హెల్దీ డైట్స్ అయితే కావు. సో దీనివల్ల ఎటువంటి న్యూట్రిషియస్ థింగ్స్ అనేవి పిల్లలకు లభించవు. ఒకటి సరే ఎప్పుడో ఒకప్పుడు తిన్నారు అని అంటే అది ఏం లేదు, కానీ తరచూ అలవాటుగా తయారైతే మటుకు ఇటువంటి గ్యాస్ట్రిక్ సంబంధిత సమస్యలు పెరిగే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు 10 ఏళ్ల వయసులో పిల్లలలో ఇట్లాంటి ఎక్సెస్ ఫాస్ట్ ఫుడ్స్ అంటే ఎక్సెస్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ తినడం వల్ల కూడా తర్వాత లైఫ్ లో చాలా వరకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో పిల్లలలో అందుకే మేము చెప్పేది ఏంటంటే పండ్లు ఎక్కువగా మోతాదులో తీసుకోవడం అనేది పిల్లల నుంచి అలవాటు చేయడం అనేది బెటర్ గా తల్లిదండ్రులు చూసుకోవాల్సిన విషయం. అది చివరిగా అంటే రాబోయే తరాలకు ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మీరు ఎలాంటి సజెషన్ చేస్తారు? సో మెయిన్ ఏంటిదంటే డైటరీ హ్యాబిట్స్ ఖచ్చితంగా మార్చుకోవాలి. ఎక్కువ మనం తినే దాంట్లో ఈ నాన్ వెజ్ తినాలి ఖచ్చితంగా, పోషకాహారాలు ఖచ్చితంగా ఉంటాయి, కానీ మితిమీరి అంటే ప్రతిరోజు ప్రతి పూట అట్లా అని కాకుండా ఈ వెజిటేబుల్స్ బ్యాలెన్స్డ్ డైట్ అంటారు, వెజిటేబుల్స్ కానీ నాన్ వెజిటేరియన్ కానీ బ్యాలెన్స్డ్ గా తీసుకోవడం చేస్తూ ఉండాలి. ఆహారంలో పండ్లు కూరగాయలు అధికంగా ఉండేలా చూసుకోవాలి. చిన్నపిల్లలలో ఫాస్ట్ ఫుడ్ తినే అలవాటు ఎక్కువగా ఉన్నవారు పేరెంట్స్ ఖచ్చితంగా వాళ్ళకి మీరు కంట్రోల్ చేయాలి. ఎక్కువ ఫాస్ట్ ఫుడ్స్ అనేవి పిల్లలకు ఫ్యూచర్ గ్రోత్ కి కానీ వాళ్ళ హెల్త్ కి కానీ మంచిది కాదు. సో అది తగిన మోతాదులో ఉన్నంత వరకే అది గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది పిల్లలలో బాగుంటుంది. ఓకే, అండ్ వెనకట ఒకటి ఉంటుండే అంటే మా మెడికల్ టర్మినాలజీలో ఆల్ డిసీజెస్ బిగిన్ ఇన్ గట్. గట్ హెల్దీగా ఉంటే ప్రతి ఒక్క ఆర్గన్ హెల్దీగా ఉంటుంది. గట్ డిస్టర్బెన్స్ మొదలైతే ఏ ప్రాబ్లం అయినా రావచ్చు. సో అందుకే పిల్లలలో గట్ హెల్దీగా ఉంచండి, వారిని మంచిగా ఫ్యూచర్ లో లైక్ ఏం హెల్దీ పర్సన్స్ లాగా ఎదగడానికి చాలా ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.